హలో లిజనర్స్, వెల్కమ్ టు విఎల్ క్రియేషన్స్. ఈరోజు మన కథ మేక డెక్క. పూర్వకాలమందు పద్మ అని ఒక అమ్మాయి ఉండేది. పద్మకు చిన్ని తమ్ముడు ఒకడున్నాడు. చిన్నతనంలోనే వారికి తల్లిదండ్రులు పోవటం చేత వారు దిక్కులేని పక్షులైనారు. అందుచేత ఏ దేశమైనా పోయి హాయిగా బతుకుదామనే ఆలోచనతో వారు భూలోకమంతా చుట్టి రావటానికి బయలుదేరారు. దారిలో చిన్ని తమ్ముడికి దాహమయ్యి మంచినీళ్ళ కోసం ఏడ్చాడు. తమ్ముడు, కొంచెం దూరంలో బావి కనబడుతుంది, అక్కడ తాగుతూ గాని ఎడవకు అంటూ వానిని పద్మ ఓరడించింది. అంతలో అతనికి ఒక గుర్రపు డెక్క ఆనవాలు, అందులో నీళ్లు కనబడినాయి. అక్క అక్క, ఇందులో ఉండే నీళ్లు తాగి దాహం తీర్చుకుంటాను అన్నాడు. వద్దు తమ్ముడు, అవి తాగావంటే గుర్రపిల్లగా మారిపోతావు అని చెప్పి తాగకుండా ఆపు చేసింది. మరి కొంచెం దూరం పోయేసరికి చిన్ని తమ్మునికి ఆవు డెక్క ఆనవాలు, అందులో నీళ్లు కనబడినాయి. ఇవైనా తాగుతానని అక్కతో చెప్పేసరికి ఆమె ఇప్పుడు కూడా ఆ నీళ్లు తాగకుండా ఆపు చేసేసింది. ఇంకా కొంచెం దూరం పోయేసరికి మేకడక్క ఆనవాలు, అందులో నీళ్లు అగుపడినాయి. ఇంకా దాహానికి ఆగలేక చిన్ని తమ్ముడు ఈసారి అక్కతో చెప్పకుండానే ఆ మేకడెక్కలాగా ఉండే గోతిలో నీళ్లు తాగేశాడు. ఆ నీళ్లు నోటికి తగలగానే చిన్ని తమ్ముడు మేకపిల్ల అయిపోయి మొండితో ఆడించుకుంటూ గెంతులేయడం మొదలెట్టాడు. పద్మ తన చిన్ని తమ్ముడు కోసం తెగ వెతికింది. ఇంతలో తన చుట్టూ తిరుగులాడుతూ తనను ప్రేమతో నాకటానికి వచ్చిన చిన్నారి మేకపిల్లను చూసింది. అప్పుడే ఆ సమీపంలో ఉన్న మేకడెక్క ఆనవాలు, అందులో నీళ్లు కూడా కనబడినాయి. ఇవన్నీ చూసి జరిగిన ప్రమాదం గ్రహించింది. చేసేదేముంది, వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడనే కూర్చుంది. ఆమె పక్కనే చిన్నారి మేకపిల్ల కూడా వంచిన మెడతో విచారంగా నుంచున్నది. కొంతసేపటికి ఒక రాజు ఆ దారిన వచ్చి ఏడుస్తూ ఉన్న పద్మని పలకరించాడు. ఆమె తన సంగతి, మేకపిల్లగా మారిపోయిన తన చిన్ని తమ్ముని సంగతి ఆయనతో చెప్పింది. నీకున్న భయం లేదు, నన్ను పెళ్ళాడి నాతో ఉండిపోవలసింది. నీ కోరికలన్నీ నెరవేరుస్తాను. నీ చిన్ని తమ్ముణ్ణి జాగ్రత్తగా కాపాడే భారం నాది అంటూ ధైర్యం చెప్పాడు. చిన్నారి మేకపిల్లను వెంటబెట్టుకొని పద్మ ఆ రాజుతో వెళ్ళిపోయింది. ఆయన పద్మను తన రాణిగా చేసుకొని ఎంతో అభిమానంగా చూసుకుంటూ ఉన్నాడు. ఇలా ఉండగా పద్మ వచ్చి హాయిగా ఉంటున్న సంగతి ఒంటికంటి రాకాసికి ఎలాగో తెలిసింది. ఎవళ్ళైనా సుఖంగా ఉన్నారంటే వాళ్ళని నాశనం చేయటమే ఈ రాకాసి పని. ఒక రోజున రాజు పద్మకు అపురూపమైన వస్తువు తీసుకువద్దామనే ఉద్దేశంతో రాజ్యం దాటి వెళ్ళాడు. ఆ సమయంలో రాకాసి పద్మ వద్దకు పెద్ద మనిషిలాగా వచ్చి, కడుపు మండిపోతున్నది తల్లి, కాస్త కబలం పెట్టించండి అని బతిమాలింది. జాలిగుండె గల పద్మ అలాగే అని చెప్పి భోజనం పెట్టించింది. కూర్చున్నట్టే కూర్చొని రాకాసి పద్మ ఉపయోగించే మంచినీళ్ళ పాత్రలో ఆమె చూడకుండా మందు కలిపివేసింది. ఆ నీళ్లు తాగేసరికి పద్మకు హఠాత్తుగా జబ్బు చేసి భర్త తిరిగి వచ్చేలాగా నీరసించిపోయింది. మరునాడు రాకాసి ఒక మందుల దాని రూపంతో వచ్చి పద్మను చూసి జాలి పడినట్టు నటించి తాను ఇచ్చే మందు రాసుకొని ఏటిలో స్నానం చేసినట్లయితే మామూలు రూపం వచ్చేస్తుందని చెప్పింది. అమాయకురాలైన పద్మ ఆ ప్రకారమే మరునాడు ఏటికి వెళ్ళేసరికి దుర్మార్గులైన రాకాసి పద్మ బట్టలను తను చేతపుచ్చుకొని ఆమెను దిగి స్నానం చేయమన్నది. పద్మ స్నానం చేస్తూ ఉండగా రాకాసి పద్మ మెడకు ఒక పెద్ద బండరాతిని వేలాడదీసి ఆమెను ఏటి అడుక్కి దింపివేసింది. రాకాసి చర్యలన్నీ పద్మ వెంట ఉన్న మేకపిల్ల గమనిస్తూనే ఉంది. రాకాసి చేతిలో పద్మ బట్టలు చిక్కుకొని పోయినాయి. పోతే పద్మ ఏటి అడుక్కి పోయింది కనుక ఈ అదును చూసుకొని రాకాసి ఆ దుస్తులు తను వేసుకొని తన మంత్రశక్తి వల్ల సరిగా పద్మలాగానే తయారయ్యి కోటలో ప్రవేశించి మామూలుగా రాణిలాగానే మసులుతూ ఉంది. సాయంకాలానికి రాజు ఇంటికి వచ్చి తన భార్య
ఎప్పటివలే సరదాగా ఉండడం చూసి సంతోషించాడు. చిన్నారి మేకపిల్ల మాత్రం రోజు ఉదయాన సాయంత్రము ఏటి ఒడ్డుకు పోయి ఏడుస్తూ అరుస్తూ విచారంగా తిరుగుతూ ఉండేది. మేకపిల్ల అలా ఏటి ఒడ్డుకి వెళుతూ ఉండటం రాకాసి కనిపెట్టి తన గుట్టు బయలుపడుతుందేమోనని భయపడింది. అందుకని ఎలా అయినా దీన్ని చంపివేస్తే పీడా వదులుతుందనుకొని వంటవాణిని పిలిచి మేకపిల్లను వండేసేయమని ఆజ్ఞాపించింది. ఈ మాట విని రాజు, ఈ మేకపిల్ల నీ ప్రియమైన తమ్ముడు కదా, తమ్ముడిని చంపమంటావేమిటి అని ఆశ్చర్యంతో అడిగాడు. అందుకు సరిగా బదులు చెప్పలేక రాకాసి, తమ్ముడేమిటి గిమ్ముడేమిటి, నాకు అలా బుద్ధి పుట్టింది, అందుచేత వాడిని వండుకు తినేయవలసిందే అన్నది. ఈ మాటలు వినగానే చిన్నారి మేకపిల్ల ఏటి ఒడ్డుకు పరిగెత్తిపోయి, అక్కా పద్మ, నన్ను చంపెదరట, నన్ను వండెదరట, కత్తులు నూరిరి, కోలలు కాల్చిరి అంటూ చెప్పుకొని ఏడ్చింది. అప్పుడు ఏటి అడుగు నుంచి పద్మ జాలిగా తన చరిత్ర చెప్పింది. రాణి ఆజ్ఞ ప్రకారం మేకపిల్లను పట్టటానికి వచ్చిన నౌకరుకు ఏటి అడుగు నుంచి వచ్చిన మాటలన్నీ స్పష్టంగా వినపడే వరకు వాడు పోయి రాజుగారితో చెప్పాడు. రాజు స్వయంగా ఏటి ఒడ్డుకు వచ్చాడు. మేకపిల్ల మళ్ళీ ఏడిచింది. ఏటి అడుగు నుంచి పద్మ జవాబు చెప్పింది. ఆ మాట తన పద్మదేనని కంఠస్వరాన్ని బట్టి వెంటనే రాజు గుర్తించాడు. తక్షణమే జాలరి వాళ్ళను పిలిపించి పట్టువలలు వేసి ఏటిలో వెతకమన్నారు. కొంతసేపటికి పద్మ ఆ వలలో చిక్కుకొన్నది. తెలివి రాగానే పద్మ చిన్నారి మేకపిల్లను దగ్గరకు తీసుకొని కౌగిలించుకున్నది. ఆమె తాకిన వెంటనే నీటి మహిమ వల్ల మేకపిల్లకు తన చిన్ని తమ్ముని రూపం వచ్చేసింది. రాజు ఇంటికి చేరుకొని నిజానిజాలు తెలుసుకున్నాడు. రాణి రూపంలో ఉన్న ఒంటికంటి రాకాసిని విరిచి కట్టించి ముక్కలు ముక్కలుగా కోయించి ఉప్పు పాతర వేయించారు. అప్పటి నుంచి పద్మ తమ్ముడు హాయిగా ఉంటున్నారు.